ఎలా అయినా బ్రహ్మ విష్ణువుల మధ్య జరుగుతున్న యుద్ధాన్ని ఆపడానికి దేవతలందరూ ఆ పరమేశ్వరుడి దగ్గరికి అంటే కైలాస పర్వతం దగ్గరికి వెళ్తారు. ఆ కైలాస శిఖరం మీద మణులతో కూడిన అద్భుతమైన సభా మండపంలో ప్రమద కణాల చేత సేవింపబడుతూ ఈశ్వరుడి భుజాలపై ఉన్న కంకణాల యొక్క ధ్వని వినబడుతూ ఉండగా, వేదములన్నీ తమంతా తాముగా పరమేశ్వరుణ్ణి స్తుతిస్తూ ఉండగా, ఈ జగత్తు మొత్తానికి తల్లిదండ్రులైన పార్వతీ పరమేశ్వరులు ఆసీనులై ఉన్నారట. వాళ్ళని చూడగానే అక్కడికి వచ్చిన దేవతలందరికీ ఆనందాశ్రువులు అంటే ఆనందంతో కళ్ళలోంచి నీళ్లు వచ్చాయి. ప్రతి ఒక్కరూ సాష్టాంగ నమస్కారం చేశారు. వెంటనే ఈశ్వరుడు పిల్లలు ఇంటికి వస్తే తల్లిదండ్రులు దగ్గరికి తీసుకున్నట్టు వాళ్ళందరినీ దగ్గరికి తీసుకుని వాళ్ళ యోగక్షేమాలు అడిగి దేవతలందరూ ఎవరి కర్మలు వాళ్ళు చేస్తున్నారు కదా, బ్రహ్మ విష్ణువుల మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరు గురించి తనకు తెలుసని కంగారు పడద్దని అభయం ఇచ్చి పైకి లేచి నుంచుని ప్రమద గణాల వైపు చూసి అందరూ రణరంగానికి రావాల్సిందిగా ఆజ్ఞాపించి శివుడు ఆ సంగ్రామ రంగానికి బయలుదేరాడు. గగన మార్గం నుండే బ్రహ్మ విష్ణువుల మధ్య జరుగుతున్న యుద్ధాన్ని సమీక్షించాడు. ముఖ్యంగా బ్రహ్మ విష్ణువులు ఇద్దరూ ప్రయోగించిన మహేశ్వర పాశుపతాస్త్రాలు, ఈ రెండు అస్త్రాలు కలిసి ముల్లోకాలను దహించేస్తున్నాయి. ఇక ఈశ్వరుడు ఆలస్యం చేయకుండా ముందు ఈ రెండు అస్త్రాల యొక్క ప్రభావాన్ని తగ్గించడానికి, ఈ రెండు అస్త్రాలను తనలో తీసుకోవడానికి మహా అద్భుతమైన ఆది అంతం లేని ఒక అగ్ని స్తంభంలా వాళ్ళిద్దరి మధ్య నిలిచాడు.